విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు, సదాచార సంపన్నుడును, దాతయు, భోక్తయు, ప్రియవాదియు అయ్యాడు. యజ్ఞయాగాలు అనేకం చేశాడు. విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు. అరిషడ్వర్గాల్ని జయించెను. కార్తీక వ్రతం చేయటం వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది. ఏ క్షేత్రము సుఖప్రదమైందో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసములో కమలావతిని అర్చించటానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు. అక్కడ సంసార పాసాన్ని తెగగొట్టి శ్రీరంగనాథుని పూజించు అని అదృశ్యమయ్యను. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థమై బయలుదేరాడు. దారిలో ఉన్న పుణ్యతీర్థాలు, దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగము చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు. ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం